నమస్తే అందరికి. ఈరోజు మనం భగవద్గీతలో 6వ అధ్యాయం యొక్క 2వ శ్లోకం గురించి తెలుసుకుందాం. యం సన్యాసం ఇతి ప్రాహుర్యోగం తం విధి పాండవ నహ్యస్ సన్యసస్త సంకల్పో యోగి భవతి కశ్చన. ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు సన్యాసి మరియు యోగికి ఎటువంటి డిఫరెన్స్ ఉందో చెప్తున్నాడు. పాండుకుమార, ఎవరైతే స్వార్థం లేకుండా ప్రశాంతంగా దైవంతో అనుసంధానమై ఉంటారో వారిని యోగి అంటారు. సన్యాసం అనేది రిటైర్మెంట్ స్టేజ్ లాంటిది. మన కర్మలు, మన కర్తవ్యాల నుంచి మనకు విముక్తి దొరికినప్పుడు దైవంతో అనుసంధానం అవ్వడం. మన కర్మలు, కర్తవ్యాల నుంచి మనం దూరం ఉన్నంత మాత్రాన దైవానికి దగ్గర ఉన్నట్టు కాదు. కనుక మనం ప్రశాంతంగా మన కర్మలు, మన కర్తవ్యాలు మనం చేసుకుంటూ కూడా దైవంతో దగ్గరగా ఉండాలి అనేది యోగికి సన్యాసికి యొక్క విభేదం. కనుక మన కర్మలు, మన కర్తవ్యాలను మనం చేసుకుంటూ భగవంతునితో ప్రశాంతంగా అనుసంధానమై ఉండి ఒక యోగిలాగా అవ్వాలి. కంటెంట్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. హరే కృష్ణ.